దేవుని సంరక్షణ ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. మనం గ్రహించకపోయినా, గుర్తించకపోయినా, మనము దేవుడికి స్తుతులు చెల్లించకపోయినా, దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని సంరక్షిస్తూనే ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఆసక్తికరమైనటువంటి ఒక సంభాషణ దేవునికిని అపవాదికిని మధ్యలో జరిగింది. దేవునికిని అపవాదికిని మధ్యలో జరిగినటువంటి సంభాషణ యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం నుంచి రాయబడుతూ ఉంది. దయచేసి వాక్యం నుంచి చూద్దామా అండి? బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వాక్యం నుంచి నేను చదువుతూ ఉన్నాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అని అడుగగా, అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. ఆ మాట చూసారా? ఎవరు చెప్తూ ఉన్నారండి? అపవాది చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు? నీవు అతనికిని అతని ఇంటి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. ఒకసారి మనందరం ఈ యొక్క ఒప్పుకోలు చేద్దామా? మీ కుడి చేయి పైకెత్తి చెప్పండి. దేవుడు నాకును నా ఇంటి వారికిని నాకు కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేశాడు. మరొకసారి చెప్పండి. దేవుడు నాకును నా ఇంటి వారికిని నాకు కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేశాడు. హల్లెలూయా. అవును ప్రియులారా, నీకు తెలియకపోవచ్చు, నువ్వు గుర్తించకపోవచ్చు, మనం చాలాసార్లు గుర్తించాం. బట్ గాడ్ హ్యాస్ రిలీజ్డ్ ఏ 24/7 సెక్యూరిటీ పెరిమీటర్ అరౌండ్ అవర్ సెల్స్. మన చుట్టూ కూడా దేవుడు ఒక అద్భుతమైనటువంటి కంచెను వేశాడని ఈరోజు నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. సంతోషించి మనం ఆనందిస్తాం ప్రేమైన దేవుని బిడ్డలారా. అందుచేతనే 121వ కీర్తనలో ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఒక్క మాటను మరి చదవాలి. ఈ సమయంలో ఒక్క మాటను చదువుకుందాం. 121వ కీర్తన 7వ చరణము 8వ చరణం మనం చదువుకుందాం. 7వ చరణం 8వ చరణంలో ఏమనుంది? ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము ఆ మాట చూడండి. నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. నిరంతరము, ఆల్వేస్, వీఆర్ ఆల్వేస్ ప్రొటెక్టెడ్. మనం నిద్రిస్తూ ఉన్నా, ప్రయాణిస్తూ ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఒంటరిగా ఉన్నా, అందరి మధ్యలో ఉన్నా, మనము వీఆర్ ప్రొటెక్టెడ్ బై గాడ్. Hallelujah. I'm so happy to share this because our God is protecting us. He is a 24/7 God. He does not take a break. ఆయన కుడుకడు, నిద్రపోడు. ఆయన వ్యాలిడిటీ పీరియడ్ అయిపోదు. ఆయన లైఫ్ లాంగ్ మనల్ని సంరక్షించేటువంటి కృప మనకి ఇస్తూ ఉంటున్నాడు. మనం సంరక్షించబడుతున్నాం. ఆయన కృప మనకు తోడుగా ఉంటూ ఉన్నది. ఆయన కుడుకడు, నిద్రపోడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వీఆర్ ఆల్వేస్ ప్రొటెక్టెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్.